నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అంకంరావు గారు, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్నెవరూ చూడలేదు అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్న 5 ఏళ్ళు నేను ఇంకొక 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను కాబట్టి నన్నెవరూ ఏం చేయలేరు అని చెప్పి చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. వచ్చిన తర్వాత కూడా ఏదో కూటమి ప్రభుత్వం మీద తోసేస్తే అయిపోతుంది అన్నట్టు వచ్చిన వాటన్నిటిని ట్రై చేసింది, చూసింది ఇప్పటివరకు. కానీ నిన్న మొన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా 5, 6 కేసులు మూకుమ్మడిగా వాళ్ళపైన ఇప్పుడు పడుతున్నాయి. మరేంటి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆ విషయానికొస్తే ఇప్పుడు కల్తీ మద్యం కేసులో అద్దేపల్లి సోదరులను విచారిస్తుంటే మరి జోగి రమేష్ ఇంకా ఇరుక్కుపోతున్నారు. అలాగే పరకామణి అంశంలో కూడా ఆల్మోస్ట్ ఎవరు అని చెప్పి తెలిసిపోయే అవకాశం కూడా హ్మ్, వస్తుంది. ఆ తర్వాత కల్తీ లడ్డు అంశం కావచ్చు, అలాగే నిన్న లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి ఆస్తులను జప్తు చేయడం కావచ్చు, అలాగే డీఫాల్ట్ బెయిల్ కూడా లిక్కర్ స్కామ్‌కి సంబంధించి రద్దవడం. సో, మూకుమ్మడిగా ఇవన్నీ కూడా వైసీపీని చుట్టుముట్టేస్తున్నాయి. మరేంటి వైసీపీ పరిస్థితి ఏంటి? అంటే ప్రజల కోరిక చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదు అని చెప్పని ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. హ్మ్. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఇప్పుడు మీరు ఉదాహరించిన అంశాలన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే, మద్యం కుంభకోణాన్ని చూసుకుంటా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల్ని అటాచ్ చేయమని చెప్పని ప్రభుత్వాలు ఈ రోజు అనుమతి ఇచ్చినాయి. అవును. రెండోది, ఎవరైతే ఉన్నారో మామూలుగా ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, డిఫాల్టర్ బెయిల్ ఇచ్చిన దాన్ని రద్దు చేసేసి రేపు 26వ తారీఖు లోపు వాళ్ళని కోర్టు ముందు లొంగిపోమని చెప్పని హైకోర్టు ఇచ్చింది. ఇది వాళ్ళకి తీవ్రమైన ఎదురు దెబ్బ. హ్మ్. ఇది గమనించుకోవాలి. డిఫాల్టర్ బెయిల్ అంటేనే సంకలు గుద్దుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో కూడా చూసుకోవాలి. దీనికి సంబంధించిందే కాకుండా ఇక్కడ కల్తీ మద్యానికి సంబంధించి ఆదేపల్లి సోదరులు జనార్దన్ రావు కావచ్చు, జగన్మోహన్ రావు కావచ్చు, హ్మ్. వాళ్ళు ఒక్కొక్క అంశాన్ని బయట పెడుతున్న విధానంతో ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకున్న విధానం చూసుకుంటా ఉంటే ఒక్కొక్కళ్ళ విషయాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అంతిమంగా లబ్ధిదారు ఎవరనేది ప్రపంచానికి కూడా తెలుసు. ఇక కల్తీ నెయ్యి అంటే హ్మ్. అది అసలు నెయ్యే కాదు, కెమికల్స్ ద్వారా 68 లక్షల టన్ను కిలోల కెమికల్స్ ని, అంటే కెమికల్స్ ద్వారా 6,50,000 కిలోల కెమికల్స్ ద్వారా వాళ్ళు 68 లక్షల కిలోలు నెయ్యిని వాళ్ళు తయారు చేశారు అంటే అవును. నెయ్యిలాగా, అంటే నెయ్యి లాంటిదే అని చెప్పిన వాళ్ళు ఇచ్చేసి నెయ్యిలాగా భ్రమింపజేసి అన్ని రోజులు అన్ని కోట్ల లడ్డూలు తయారీకి కావచ్చు, హ్మ్. ఆహార దినుసులు కావచ్చు వాళ్ళు వాడారు అంటే అలాంటి విషయాలు కూడా ఈ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తున్న ఈ సందర్భంగా హ్మ్. ఈ రోజు అయితే ఎవరైతే సుబ్బారెడ్డి యొక్క పిఏ ఉన్నాడో హ్మ్. అతను కూడా చాలా విషయాలు బయట పెట్టాడని స్పష్టంగా అర్థమైపోతా ఉన్నాయి. ఈ రోజు సుబ్బారెడ్డిని కూడా ఇక్కడ విచారిస్తా ఉన్నారు. హ్మ్. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు ఇద్దరు కూడా వాళ్ళ స్థితిగతులు ఏంటో ఇప్పుడు మనకు అన్ని బయటకు వస్తాను. డ్రైవర్లు అయిన వాళ్ళని ఏ విధంగా ఓనర్లు చేశారు, హ్మ్. ఒక్క కిలో కూడా పాలు గాని లేదంటే నెయ్యి కానీ సేకరించని వాళ్ళకి ఎలా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే గోమాత లేదు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు. హ్మ్. ఇక్కడ గమనించుకోండి, కెమికల్స్ మాత్రమే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఈ పాపంలో అందరికీ భాగస్వామ్యం ఉంది. తర్వాత వైష్ణవి డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ వాళ్ళు కావచ్చు, వాళ్ళే మళ్ళీ వచ్చి వైష్ణవి డైరీలో కూడా డైరెక్టర్లుగా ఉండి హ్మ్. ఒకసారి బోలేబాబా డైరీని వాళ్ళు దీంట్లోంచి రద్దు చేసిన తర్వాత, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్టర్ రద్దు చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి వైష్ణవి డైరీలో భాగస్వాములు అయ్యి మళ్ళీ ఏఆర్ డైరీ ద్వారా అదే దందాన్ని నడిపించారు అంటే ఆనాటి పెద్దలందరూ ఏ విధంగా ఉన్నారో మనం స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఇన్ని విషయాలు కూడా వీళ్ళందరినీ బయటికి తీసుకొస్తున్నాడని అయితే నేనైతే భావిస్తున్నా. అయితే ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు, నెయ్యితో ఆయనతో పాటు పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. అవును. నెయ్యితో పాటు ఈరోజు ఇంకొక అంశం కూడా వెలుగులోకొచ్చిందండి. జీడిపప్పును గూడా అంటే కల్తీ జీడిపప్పును తీసుకొచ్చారని చెప్పి కూడా అంటున్నారు. సో, అది గూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి గూడా ఇంకా ఇరుక్కోవచ్చు అంటున్నారు మరి. అదే కాదమ్మా, 2022లో హ్మ్. సుబ్బారెడ్డి అనే అతను ఏదైతే ఈ దినుసులన్నీ గోడౌన్ లో పెడతారో ఆ గోడౌన్ లోకి వెళ్ళి హ్మ్. పరీక్ష చేసిన సందర్భంగా దాంట్లో దుమ్మొస్తుంది, హ్మ్. అలాగే జీడిపప్పు బాగాలేదు, నెయ్యి బాగాలేదు, దినుసులు బాగాలేదు అని చెప్పిన ఉదంతం
స్వయాన ఎవరైతే సుబ్బారెడ్డి పిఏ ఉన్నాడో ఫేస్బుక్ లో ఫోటోతో సహా పెట్టి వివరంగా రాశాడు. అర్థమైందా? 22వ సంవత్సరంలోనే. అంటే వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ని జరుగుతా ఉన్నాయి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతా ఉంది. అందరి ప్రమేయం కూడా ఉంది. మరి ఆ రోజు దాంట్లో నాసిరకంగా వచ్చినాయని చెప్పని ల్యాబ్ టెస్టుల ద్వారాను వీళ్ళు వెళ్ళి పరిశీలించిన తర్వాత ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు తప్పు చేశారు, దాంట్లో సరైన దినుసులు అందించలేదు, నాసిరకం ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు ఉండాలి కదా, వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టాలి కదా, వాళ్ళ అదుపులో తీసుకోవాలి కదా, విచారించాలి కదా, వాస్తవాలు తెలియజేయాలి కదా. ఏమీ చేయలేదు వాళ్ళు. అంటే అక్కడే వాళ్ళందరూ కలిసిపోయి చేశారని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూస్తూ ఉంటే దినుసులే కాదు, ఇటే కాదు, గోమాతలకు సంబంధించి పెట్టిన దాణాలో కూడా కల్తీగా ఇచ్చేసి నాసిరకం దాణా పెట్టి ఆ గోమాతల చావుకు కారకులయ్యారు వీళ్ళు. వీళ్ళ మీద ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్టీ వాడు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, హత్యా నేరం పెట్టాలి. ఎందుకంటే హత్యా నేరాలు పెట్టాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తులు రోజుకి 60,000 మంది మినిమం లెక్కేసుకో ఉంటే 18 లక్షల మంది ప్రతి సంవత్సరం భక్తులు వస్తారు అక్కడికి. ఈ 18 లక్షల మందిలో మామూలుగా ఎంత మంది లడ్లు కనీసం 2, 3, 4, 5 తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా అది ఒకసారి 2 సార్లు తిన్నారు కాబట్టి బతికిపోయారు. కానీ వరుసనే ఎక్కువగా తినుంటే ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళు? కల్తీ మధ్యంలో చూసాం కదా మనం. కాబట్టి వాళ్ళ మీద హత్యా నేరం పెట్టాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉందని అయితే నేను భావిస్తున్నా. దాంతో పాటు ఈ రోజు పరకామణి కనుక మనం తీసుకుంటా ఉంటే, పరకామణి ఉదంతం ఎవరైతే రవికుమార్ అనే అతను ఈ చనిపోయినటువంటి సిఐ గారు సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనే అతని మీద ఫిర్యాదు చేశాడు. మళ్ళీ ఆయనే లోక్ అదాలత్లో రాజీ పెట్టినట్టు చూపించారు. అసలు ఆ హక్కు, దేవుడికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో రాజీ పడే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? దాన్ని ఆనాటి బోర్డులో ఎంతమంది ఆమోదించారు? బోర్డు మినిట్స్ లో రాశారా? వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి లాయర్లు ఉంటారు, వాళ్ళకి ఏమైనా పంపించారా? వాళ్ళ నివేదిక ప్రకారం ఏదైనా చర్య తీసుకున్నారా? అసలు లోక్ అదాలత్లో పరిష్కారం చేయొచ్చు చెప్పి వీళ్ళకి ఎవరు చెప్పారు? ఒక సామాన్య చిరుద్యోగి వాడు చెప్పిన లెక్కల ప్రకారమే 14 కోట్ల రూపాయలు ప్రభుత్వ విలువ ప్రకారం 14 కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళకి రాశాడు అంటే ఎంత సంపాదించాలి దాని మీద? అంటే దేవదేవుడు డబ్బులు తీసుకుంటే డబ్బులు మేము ఇచ్చానికి చివరికి దొంగని దాతం చేశారు కదా వీళ్ళు. ఇక్కడ గమనించుకోండి, దొంగని దాతం చేశారు కదా. మరి ఎంత తప్పు చేశారు వీళ్ళు? దానికి ఆ రోజు కరుణాకర్ రెడ్డి, నిస్సందేహంగా చెబుతున్నాను, ఆ రోజుకైనా ఈ రోజుకైనా మొన్నటిదాకా తిరుమల తిరుపతిలో 5 సంవత్సరాలు ఏది జరిగినా 2019 నుంచి 2024 వరకు, లేదంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల చివరి వరకు ఏం జరిగినా కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనేది వాస్తవం. ఎవరు చైర్మన్లుగా ఉన్నా కూడా మొత్తం అతని ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే అప్పుడు కూడా అతను చైర్మన్ కాక ముందు ఆ బోర్డు సభ్యుడు, తర్వాత ఇప్పుడు బోర్డు సభ్యుడు. కాబట్టి ఇవన్నీ గమనించుకుంటా ఉంటే మొత్తం అన్ని కార్యక్రమాలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు రాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులు దూరం చేయాలనే క్రమంలో భాగంగా కరుణాకర్ రెడ్డిని నియమించారు. కరుణాకర్ రెడ్డి తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించాడు, ఇప్పటికి నిర్వహిస్తున్నాడు. ఇది గమనించుకోవాలి. ఈ రోజు అతను చనిపోయిన విధానం చూసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో తల వెనక భాగాన పదునైన ఆయుధంతో కొట్టినట్టు, అలాగే ఎముకలన్నీ ఇరిగిపోయినట్టు స్పష్టంగా నివేదికలో వచ్చింది. కాబట్టి ఇది హత్యనే నిర్ధారించారు. కాబట్టి పోలీసులు నిస్సందేహంగా కూడా అతను వచ్చి సాక్ష్యం చెబితే ఎవరికి ఇబ్బందో అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రమేయం ఉందనే అనుమానం ఈ రోజు ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏందంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి రక్షణ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆ దేవదేవుడు, ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడే వీళ్ళందరి చేత వాస్తవాలు బయట పెట్టిస్తాడని అయితే నేనైతే భావిస్తున్నాను.
అయితే సార్ దీనికి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఏ విధంగా అయితే ధనార్జనే లక్ష్యంగా చేశారో ఈ తిరుమల అంశం కూడా అదే విధంగా చేసినట్టు అర్థమవుతుంది. ఎట్టకేలకు మరి లిక్కర్ స్కామ్ లో అయితే ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. చివరెడ్డి ఆస్తులను జప్తు చేయటం, బెయిల్ రద్దు చేయటం. మరేంటి, ఎంత కాదు, ఎంత మేము చేయలేదు అని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఇప్పుడు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు ఆ పార్టీకి మనుగడ ఉంటుందంట దీని తర్వాత? ఇందాకే నేను చెప్పాను అదమ్మా, ప్రజలు ఉమ్, తిరస్కరించారు ఆ పార్టీని. ప్రభుత్వాలు దాన్ని ఎంతవరకు అమలు చేస్తాయి అనే దాని మీద ఉమ్, ఈ రోజు దృష్టి పెట్టాలి తప్ప. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి అన్ని చూసుకుంటాడు. ఉమ్, తిరుమతికి సంబంధించిన పరకామణి కావచ్చు, ఆ నెయ్యి వివాదం కావచ్చు, వాళ్ళందరికీ శిక్షలు ఆయన వేస్తాడు. ఉమ్, ఈ కత్తి మద్యానికి కావచ్చు, మద్యం కుంభకోణానికి కావచ్చు, ప్రభుత్వం చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉందని అయితే నేను భావిస్తున్నా. ఒక ఉమ్, అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రజలు ఈ రోజు ఎలాంటి పార్టీకి మనం అధికారం ఇచ్చామని చెప్పని ఆలోచించుకున్నారు. ఆ పార్టీ పనితీరు చూశారు. 2014 వరకు ఎన్నో ఆశలతో ఉన్నారు. ఉమ్, 2014లో 67 స్థానాలు ఇచ్చారు. ఉమ్. అప్పటి వరకు అధికారం ఏంటో తెలియదు వాళ్ళకి. ఒకసారి అధికారం ఇచ్చి చూశారు. అధికారం అవును. ఇచ్చి చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పి ప్రజలకు అర్థమైన తర్వాతే 11 స్థానాలకు ఇచ్చారనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఉమ్, ప్రజలు న్యాయం చేశారు. ప్రభుత్వం న్యాయం చేయమని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో పెట్టారు. అవును. అది థ్యాంక్ ఇప్పుడు యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.